నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. ప్రియులారా, మనం ఎదుర్కొంటున్న బాధలను బట్టి, కష్టాలను బట్టి, శ్రమలను బట్టి కొన్నిసార్లు మన సొంత వాళ్ళే మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారండి. ఒక మాట చెప్పాలంటే, మనం ఏదన్నా ఒక బాధలో ఉన్నప్పుడు, ఒక రోగమే వచ్చింది, కదలలేని స్థితిలో ఉన్నాం, మెదలలేని పరిస్థితుల్లో ఉన్నాం, మూలుగుతున్నాం, అయ్యా అని మూలుగుతున్నాం. అలాంటి పరిస్థితుల్లో మనుషులుగా మనకేమనిపిస్తుందో తెలుసా? ఫలానా అన్నొచ్చి నన్ను పలకరిస్తే బాగుండు, ఫలానా అక్కొచ్చి నన్ను ఆదరిస్తే బాగుండు, వాళ్ళొచ్చి నాతో కాసేపు కూర్చుంటే బాగుండు అని మనకు అనిపించదా? మానవ హృదయాన్ని బట్టి అనిపించదా? ఖచ్చితంగా అనిపిస్తుంది. కానీ విషయం ఏంటంటే, ఎవరి బాధలు అలాగ సరిపోయినాయి. ఎక్కడ ఏంటి ఎవరి బాధలు అలాగ సరిపోయినాయి. ఒక అల్లుడు అనుకుంటాడు, నేను ఇన్ని బాధలు పడుతుంటే మా మామ పట్టించుకోడు ఏంది నన్ను అసలు. మా మామ పిల్లనిచ్చాడు, పెళ్లి చేశాడు, ఈరోజు నాకు బాధ వచ్చింది, నన్ను పట్టించుకోడేంటి మా మామయ్య అని మామయ్య అనుకుంటే, అక్కడ మామయ్య ఏమనుకుంటాడో తెలుసా? అల్లుడు ఉన్నాడు కానీ పిల్లనిచ్చాను, పెళ్లి చేశాను, కట్నం ఇచ్చాను, అన్నీ ఇచ్చాను, నేను ఇన్ని బాధలు పడుతుంటే మా అల్లుడు నా కోసం రాడేంటి? ఇక ఇట్ట అనుకోండి. ఇక అన్నీ తల్లి ఏమనుకుంటుంది? నా కూతురు నన్ను పట్టించుకోదు ఏంది అనుకుంటుంది. కూతురు ఏమనుకుంటుంది? మా అమ్మ నన్ను పట్టించుకోదు ఏంది అనుకుంటుంది. ఇక ఎవరు బాధలో లేక. ఏమండి, మనుషుల కోసం మనం ఎదురు చూస్తే ఏం ఉపయోగం లేదు. మనుషుల ఆదరణ కోసం మనం ఎదురు చూస్తే ఏం ఉపయోగం లేదు. నేను చెప్తున్నా, మనుషులు నిన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, మనుషులు నీతో మాట్లాడకపోయినా, ప్రభు ఒక మాట అన్నాడు కదా, నువ్వు గనక ఆయన ఏర్పాట్లో ఉంటే ఆయన నిన్ను అనాథగా విడిచిపెట్టడు. నువ్వు ఎక్కడో ఉండి మాటలు వింటున్నావేమో, నువ్వు ఎదుర్కొంటున్న బాధలు, కష్టాలు, శ్రమలు, నేను ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాను, నాకెవ్వరూ లేరని బాధపడుతున్నావేమో. గుర్తుపెట్టుకో, నా ప్రభు నీతో కూడా నడుస్తున్నాడు. ఆయన నీతో కూడా ఉన్నాడు కాబట్టి ఇంతవరకు నడిచావు, బ్రతికి బట్ట కట్టగలుగుతున్నావు. లేకపోతే ఎప్పుడో అయిపోయేది నీ జీవితం, ఎప్పుడో మట్టిలో మట్టిగా మారిపోయేదానివి. పురుగులు పట్టే ఇప్పటికే మన శరీరానికండి. ఆయన మనను పట్టించుకున్నాడు కాబట్టి, ఆయన మనను విడిచిపెట్టకుండా కాపాడుకుంటున్నాడు కాబట్టి, అనాథులుగా విడిచిపెట్టకుండా, తండ్రి విడిచిన, తల్లి మరిచిన, ఆత్మీయులు అనుకున్న వారు దూరమైపోయిన, విడువక ఎడబాయక తోడైని నడిపిస్తున్నాడు కాబట్టి ఈరోజు ఆయన సన్నిధిలో మనం మనుగడ ఉంది. ప్రియులారా, స్తోత్రం కలుగునుగాక. కొన్నిసార్లు ఆత్మీయులు అనుకున్న వారే దూరం అయిపోతారు. అయినా పర్వాలేదు, ఎవరు విడిచిపెట్టినా గుర్తుపెట్టుకో, నా దేవుడు ఎప్పుడు నీతో కూడా ఉన్నాడు. నిన్ను ఆదరించే పరిశుద్ధాత్మ దేవుడు, ఆదరణకర్త నీతోనే ఉన్నాడు. చాలాసార్లు బాధ కలిగిద్దండి. ఏదన్నా కష్టం మనకు వచ్చినప్పుడు మనుషులుగా ఉన్నాం కాబట్టి ఎవరైనా వచ్చి ఆదరిస్తే బాగుండు, ఎవరైనా పలకరిస్తే బాగుండు, ఎవరైనా ప్రేమతో మాట్లాడితే బాగుండని మనకు అనిపిస్తుంది. కానీ చెప్పే అందరి బాధలు, ఎవరి బాధలు వాళ్ళకు ఉన్నాయి. ఎవరిని మనం నిందించడానికి లేదు. నువ్వు రాలేదేంటి, నన్ను పట్టించుకోలేదేంటి, నన్ను పలకరించలేదండి, ఎవరిని మనం అనడానికి లేదు. ఎవరి బాధలలాగా సరిపోయినాయి. కానీ ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా ఎప్పుడు మనలను ఆదరించి, చాలాసార్లు దేవుడు నాతో చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ఒంటరివని ఎందుకు అనుకుంటున్నావు? నేను వెళ్ళి ప్రేయర్ గార్డెన్లో ఒక్కడనే కూర్చొని నాకు ఎవరు లేరయ్యా, నాకు స్నేహం చేయడానికి, నాతో మాట్లాడడానికి, నన్ను పలకరించడానికి నాకు ఎవరు లేరయ్యా, నా సహవాసం చేయడానికి ఎవరు లేరా అంటే, ప్రభు నాతో చాలాసార్లు చెప్పిన మాట ఏంటంటే, ఎవరు లేరు ఎందుకు అనుకుంటున్నా పిచ్చోడా, నేనున్నా నీకు, ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు దుఃఖపడుతున్నావు? అందరూ విడిచిపెట్టిపోయినా ఒంటరిని అన్న ఫీలింగ్ ఎప్పుడూ రావద్దు నీకు. ఈ మాటలు వింటున్నా నీకు కూడా చెప్తున్నా, నీ భర్త నీకు దూరం అయ్యాడేమో,
నీ భర్త నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడేమో, నేను ఒంటరిని అనుకోవద్దు. నీ పిల్లలు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారేమో, నిన్ను ఒంటరిని అనుకోవద్దు. నాకెవరు లేరయ్యా, అనాథనయ్యా అని బాధపడొద్దు. ఎప్పుడు నీతో కూడా ఉన్నాడు. శిష్యులు యేసు ప్రభు మాట్లాడుతూ ఉంటే, నేను వెళ్ళిపోతున్నాను, తండ్రి దగ్గరికి వెళుతున్నాను అని ఆయన మాట్లాడుతూ ఉంటే శిష్యులు ప్రశ్నార్థకంగా చూసిన, అయ్యా నువ్వు వెళ్ళిపోతానంటున్నావు, మరి ఈ లోకంలో మా మనుగడ ఎలా, మేము బ్రతికేది ఎలా, మాకు తోడెవరు, మాకు నేడెవరు, మాకు ధైర్యం ఎవరు, మమ్మల్ని బలపరిచేది ఎవరు, మమ్మల్ని ఆదరించేది ఎవరు, మమ్మల్ని నడిపించేది ఎవరయ్యా అంటే ప్రభు ఒక మాట చెప్పాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టనున్న పరిశుద్ధ ఆత్మని మీకు పంపిస్తున్నా. ఆదరణకర్త మీకు వస్తాడు, ఆయన సర్వసత్యములోనికి నడిపిస్తాడు. విరారా, ఎంత చక్కని మాట ఇది. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా ఒక్కటే గుర్తుపెట్టుకో, దేవుడు నీతో కూడా ఉన్నాడు. అందరూ దూరం అయిపోయినా ఆయన వదిలిపెట్టలేదు. నీకు తెలియకుండానే నిన్ను వెంబడిస్తున్నాడు, నీకు తెలియకుండానే నీకు తోడై ఉన్నాడు. మనుషులతో నీ పక్షంగా మాట్లాడాడు ఎన్నోసార్లు. ఏయ్ నా కుమారి, నా కుమారుడు ఏమనుకుంటున్నావు అని లాబానుతో యాకోబు విషయమై మాట్లాడినట్లుగా నీ విషయమై ఎన్నోసార్లు మాట్లాడాడమ్మా మనుషులతో. నాయన నీ విషయమై ఎన్నోసార్లు మాట్లాడాడు. నీకు తెలియకుండానే ఆయన నిన్ను వెంబడిస్తున్నాడు, నీకు తెలియకుండానే నీడవలే ఆయన నిన్ను వెంటాడుతున్నాడు. కనుకనే ఎన్నో అపాయాల నుంచి కాపాడబడ్డావు, ఎన్నో శోధనల నుంచి బయటపడ్డావు. కొన్ని శ్రమలు వచ్చినప్పుడు, కొన్ని బాధలు వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఇక లేదయ్యా, ఈ జీవితం అయిపోయిందయ్యా, ఇంతకు ముందు వచ్చినవి అన్నీ ఒక ఎత్తు, ఇప్పుడు చాలా పెద్దది వచ్చింది ప్రభువా, ఒక పర్వతం లాంటి సమస్య నా ఎదుట నిలబడింది ప్రభువా, ఇక లేదు ప్రభువా జీవితం, ఈ సమస్య నన్ను ముంచి వేస్తుంది, ఈ సమస్యతో ఇక నా జీవితం అయిపోయింది ప్రభువా అని ఎన్నిసార్లు కృంగిపోయాము, నిరాశ ఊపిలోనికి దిగిపోయాము. ప్రభువు చెప్పి ఒక మాట ఏంటో తెలుసా? లేదు, ఎందుకు అయిపోయింది అనుకుంటున్నావు, నేను ఆ సమస్యను తొలగిస్తాను కదా. ఇంతకు ముందు వచ్చిన సమస్యలన్నిటిని ఎలాగో తొలగించి నిన్ను నడిపించాను, ఇప్పుడు వచ్చిన ఈ సమస్యను కూడా అలాగనే తొలగించబోతున్నాను. ఇప్పుడు వచ్చిన సమస్యను కూడా నీకు తెలియకుండానే తొలగించబోతున్నాను. ఇది నేను భరించలేను, ఇది నా వల్ల కాదు, ఇంత పెద్ద సమస్య ఎలా నేను తట్టుకోవాలి, ఎలా బయటపడాలి నువ్వు ఆలోచిస్తున్నావు కదా. నీకు తెలియకుండానే నా దేవుడు ఆ సమస్యను తొలగించబోతా ఉన్నాడు. ఎవరైతే నిన్ను బాధిస్తున్నారో, ఎవరైతే నిన్ను ఇబ్బంది పెడుతున్నారో, వారు అప్పుల వాళ్ళు కావచ్చు, నీ పైన యజమానులు కావచ్చు, ఎవరైతే నిన్ను బాధ పెడుతున్నారో, ఎవరి మాటల చేత నువ్వు బాధపడుతున్నావో, నా దేవుడు నీ పక్షంగా వాళ్ళతో మాట్లాడబోతా ఉన్నాడు. బాధపడొద్దుమా నాయనా, దిగులు పడొద్దు, నాకెవరూ లేరనే మాట అనొద్దు. ఎప్పుడు ఒకటే మాట నువ్వు చెప్పాలి, అందరూ విడిచిన నా ప్రభువు నన్ను చెప్పాలి, నా ప్రభువు నన్ను, మనుషులు నీకు దూరమైన ఆయన నీకు దూరం అయ్యేవాడు కాదు. ఎందుకంటే ఆయన ఏర్పాటులో నువ్వు ఉన్నావు.